నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దేశవ్యాప్తంగా నైరుతి విస్తరణ, వాతావరణ శాఖ వెల్లడి. భారత్ కలలు ఆశయాలకు ప్రజలే పునాది, మెల్బోర్న్ మీట్స్ మోదీలో ప్రధాని స్పష్టీకరణ. స్పెయిన్ లో అగ్ని ప్రమాదం, 12 మంది మృతి. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారాయణపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా కృష్ణా మండల కేంద్రంలోని స్థానిక రైల్వే స్టేషన్ లో ఒక హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. ఒక గుర్తు తెలియని ఓ మహిళ నవజాత మగ శిశువును రైల్వే స్టేషన్ ఆవరణంలో వదిలేసి వెళ్లిపోవడం అక్కడ తీవ్ర కలకలం రేపుతోంది. ఇక శుక్రవారం ఉదయం ఆ పసికందు ఏడుపు వినిపించడంతో స్థానికులు రైల్వే సిబ్బంది గమనించారు. ఇక వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఒక కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్నటువంటి ఒక వ్యక్తి కారును అతి వేగంగా డ్రైవ్ చేయడంతో ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో నటుడు ధర్మ మహేష్ ఇంట్లోకి ఆ కారు దూసుకు వెళ్ళింది. ఈ ఘటనపై ధర్మ మహేష్ కుటుంబ సభ్యులు ఉండడంతో వారు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు వచ్చి ఘటనను పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత దర్యాప్తు కూడా చేపట్టారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తం విచారణ అనంతరం దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తామని పోలీసులు చెప్తున్నారు. ధర్మ మహేష్ సినిమా నటుడిగా తెలిసిన సంగతే మనకు. కొన్ని చిత్రాల్లో ఆయన హీరోగా నటించారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా ఆయన బాగా ట్రెండ్ అయినారు. అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో కలకలం రేగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని గమనించి కేసు నమోదు చేసుకున్నారు. అయితే పూర్తి విచారణ తర్వాత ఈ ప్రమాదానికి గల కారణాలను పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి కుమారుడు పోక్సో కేసులో అరెస్ట్ అయినటువంటి బండి సాయి భగీరథ్ కు ఈరోజు హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. అయితే ₹1,00,000 పూచీకత్తు హామీతో అంతే మొత్తానికి మరో 2 పూచీకత్తులు సమర్పించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. అయితే దీనికి సంబంధించి మరికొన్ని షరతులు కూడా హైకోర్టు విధించడం జరిగింది. బండి భగీరథ్ ప్రతి సోమవారం ఉదయం 11 గంటలకు SHO ముందు 8 గంటలకు 8 వారాల పాటు లేకుంటే ఛార్జ్ షీటు దాఖలు చేసేంత వరకు కూడా పిటిషనర్ హాజరు కావాలని హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ని అయితే మంజూరు చేయడం జరిగింది. ఇక బాధితురాలి నివాసం, విద్యా సంస్థలు అలాగే పనిచేసే ప్రాంతాలకు పిటిషనర్ వెళ్లకూడదంటూ, అదేవిధంగా బాధితురాలు ఫిర్యాదుదారు సాక్షులను ఎటువంటి బెదిరింపులకు కానీ అలాగే ప్రలోభాలకు కూడా గురి చేయకూడదని హైకోర్టు కొన్ని షరతులు విధించడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి బహిరంగ ప్రకటనలు బండి భగీరథ్ కానీ ఆయన తరపు న్యాయవాదులు కానీ చేయరాదని, అలాగే మెసేజ్లు కానీ ఆడియోలు ఇతర ఎలక్ట్రానిక్ వీడియోలను కూడా వ్యాప్తి చేయకూడదని, దీంతో పాటుగా కొన్ని ఇంటర్వ్యూలు కానీ పత్రికా ప్రకటనలు కానీ ఇవ్వరాదని కోర్టు తన ఉత్తర్వులో స్పష్టం చేసింది. దీంతో పాటు ఆయనకు ఉన్నటువంటి పాస్పోర్ట్ కూడా అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా ఈ దేశం విడిచి వెళ్లేటటువంటి ప్రయత్నాలు చేయకూడదంటూ కొన్ని షరతులు విధిస్తూ ఈ బెయిల్ని మంజూరు చేయడం జరిగింది. నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఉత్తర అరేబియా సముద్రం, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలో మిగిలిన ప్రాంతాలకు గురువారం విస్తరించడంతో దేశంలో రుతుపవనాల పురోగమి ప్రక్రియ ముగిసింది. సాధారణంగా జూన్ 1వ తేదీన కేరళలో ప్రవేశించే రుతుపవనాలు జూలై 8వ తేదీ కల్లా దేశమంతా విస్తరించాల్సి ఉండగా ఒకరోజు ఆలస్యంగా గత నెల 4వ తేదీన కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు మొదట మందకొడిగా పురోగమించి మధ్యలో కొన్ని రోజులుగా నిలిచిపోయాయి. ఇది ఎల్నినో ప్రభావం అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎల్నినో కారణంగా జోనల్ దేశవ్యాప్తంగా 40% తక్కువ వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ పంటల సాగుపై ఇది తీవ్ర ప్రభావం పడింది. అయితే ఈ నెల 2వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడడంతో కేరళ నుంచి గుజరాత్ వరకు వర్షాలు పుంజుకున్నాయి. కొంకణ్, గోవా, గుజరాత్లో కుంభవృష్టి, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఎక్కువగా కష్టపడడం, మరింత ఎక్కువగా సాధించడం అనే దార్శనికతతో అభివృద్ధి చెందిన దేశంగా మారే లక్ష్యం దిశగా భారత్ పయనిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. భారతదేశం గొప్ప కలలు, ఉన్నత ఆశయాలకు ప్రజలే పునాది అని స్పష్టం చేశారు. గురువారం ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ మీట్స్ మోదీ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. విద్య, నైపుణ్యాలు, ఆవిష్కరణల రంగాల్లో
భారత్ ఆస్ట్రేలియా మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 21వ శతాబ్దంలో సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంగా మారే లక్ష్యం దిశగా భారత్ కృషి చేస్తోందన్నారు. నాగరిక్ దేవో భవ అనే మంత్రం తమ పాలనకు మార్గదర్శక సూత్రంగా మారిందని ప్రకటించారు. తమ ప్రభుత్వ విధానాలు పౌరుల సంక్షేమమే కేంద్రంగానే ఉంటాయన్నారు. భారత్ నేడు చిప్స్ నుంచి షిప్ల వరకు ఒక నూతన తయారీ వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ గురించి మోదీ ప్రస్తావించారు. ఈ ఆపరేషన్ సమయంలో భారత రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని, విశ్వసనీయతను ప్రపంచం చూసిందన్నారు. ముష్కర మోకల స్థావరాల వద్ద పేలుళ్లు జరిగితే వాటి ప్రతిధ్వని ప్రపంచవ్యాప్తంగా మారుమోగిందని వ్యాఖ్యానించారు. దక్షిణ స్పెయిన్లోని అల్మేరియాలో సంభవించిన కార్చిచ్చు కారణంగా 12 మంది మృతి చెందినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. గురువారం మరో 6 మృతదేహాలు లభించడంతో మరణాల సంఖ్య పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా దీనివల్ల జరిగిన ఆస్తి నష్టం వివరాలను ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. కాగా లోస్ గల్దాడోస్లోని ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కారణాలు ఇంకా తెలియలేదు. ఆ దేశంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో ఉన్న నేపథ్యంలో వాటి వల్లే అడవికి నిప్పు అంటుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. మార్కాపురం జిల్లా బేసవారిపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు నెకునాంబాద్ ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్ శివారెడ్డి ఆదేశాల మేరకు ఘనంగా డెంగ్యూ వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరితో ప్రతిజ్ఞ చేయించి డెంగ్యూ వ్యాధి యొక్క లక్షణాలు తెలియజేసి జ్వరపీడిత బాధితులు ఎవరు అయినా వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని తెలియజేశారు. పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బేసవారిపేట డాక్టర్ శివారెడ్డి, ఖమ్మం సబ్ యూనిట్ అధికారి జి వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది మరియు స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమల పరిశుభ్రత, నీటి నిల్వలపై మూతలు పెట్టండి. నీటి నిల్వలపై మూతలు పెట్టండి. నీటి నిల్వలపై మూతలు పెట్టండి. ఫ్రైడే పాటించండి. ఫ్రైడే పాటించండి. ఫ్రైడే పాటించండి. ప్రతి శుక్రవారం పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు సృజన ఫౌండేషన్ సహకారంతో తిరువూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో భారీ మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి కళ్యాణ మండపం ప్రాంగణం జనంతో నిండిపోయింది. తిరువూరుతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, వృద్ధులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. శిబిరంలో జనరల్, గైనిక్, పీడియాట్రిక్, ఆర్థో, కంటి, దంత, ఈఎన్టీ, చర్మ వ్యాధి నిపుణుల పరీక్షలు, ఉచిత డయాగ్నోస్టిక్ పరీక్షలు, షుగర్, బీపీ, హిమోగ్లోబిన్, ఈసీజీ, బోన్ డెన్సిటీ తనిఖీలు నిర్వహించారు. ఉచిత మందుల పంపిణీ, కంటి పరీక్షల అనంతరం ఉచిత కళ్లద్దాల పంపిణీ చేశారు. సృజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, వాలంటీర్లు శిబిరంలో పాల్గొని సేవలందించారు. చాలా మంది ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకుని ఉచిత మందులు పొందారు. శిబిరానికి వచ్చిన లబ్ధిదారులు ఫౌండేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఆసుపత్రికి వెళితే అయ్యే ఖర్చు ఇక్కడ ఆదా అయిందని, ఇలాంటి శిబిరాలు మరిన్ని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సృజన ఫౌండేషన్ సభ్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కూర్చుంటే లైన్ లో కూర్చుంటే మేము చెప్తాం, మీరు అందరూ ఇక్కడ కూర్చుంటే ఎవరికి చెప్తాము? చూడండి, ఒక్కసారి అందరూ పక్కన కూర్చుంటే మేము ఎవరిని తీసుకుంటాం. అందరూ వచ్చేసి ఎలా కూర్చోమంటారు చెప్పండి. ఎక్కడ రాశారమ్మా ఇది?
కడప జిల్లా ప్రొద్దుటూరులో మైదుకూరు రోడ్డు నిర్మాణ పనులపై రాజకీయ విమర్శలు మళ్లీ తెరపైకొచ్చాయి. 5 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన రోడ్డు పనులను మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పరిశీలించి పనుల్లో నాణ్యతా లోపాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రొద్దుటూరు పట్టణంలోని మైదుకూరు రోడ్డులో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తనయుడు కొండారెడ్డి 5 కోట్ల వ్యయంతో చేపడుతున్న 580 మీటర్ల రోడ్డు నిర్మాణ పనులను మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే తనయుడు కొండారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పనుల్లో పలు అవకతవకలు జరిగాయని ఆరోపించారు. రోడ్డు విస్తరణలో భాగంగా నిర్మిస్తున్న కాలువలను సక్రమంగా నిర్మించకుండా ఇష్టానుసారం మలుపులు తిప్పారని, కొంతమంది భవన యజమానుల నుంచి డబ్బులు తీసుకుని కాలువల నిర్మాణాన్ని మార్చారని విమర్శించారు. సింగిల్ టెండర్ ద్వారా 4.95% అదనపు కోట్తో పనులు దక్కించుకున్నారని, ప్రస్తుతం జరుగుతున్న పనులు నాసిరకంగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గతంలో నాసిరకం పనులు జరిగితే విజిలెన్స్ కు ఫిర్యాదు చేశారని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. రాజమల్లు ఇప్పుడు అదే ప్రమాణాలను ఈ పనులపై కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేశామని, మున్సిపాలిటీలో చేపట్టిన 1165 అభివృద్ధి పనులు తక్కువ టెండర్లతో నాణ్యతగా పూర్తి చేశామని తెలిపారు. ఆ పనులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన విజిలెన్స్ అధికారులు కూడా నాణ్యత బాగుందని నివేదిక ఇచ్చారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. పని ఇస్తారు. ఇది టెండర్ విధానం. దీనివలన ప్రభుత్వానికి ఖజానాకు డబ్బు ఆదా. 1,00,000 రూపాయల పనికి 91,000 చేసినప్పుడు ఒక 90,000 రూపాయలు, 9,000 రూపాయలు ఆదా. ఇది ఎక్కడైనా టెండర్ ప్రక్రియ. 1 కోటి రూపాయలు పని చేస్తున్నామంటే ఒక 10% లెస్సుకు పోయిందంటే గన ఓ 10 లక్షలు ప్రభుత్వానికి మిగిలిందని. కానీ ప్రొద్దుటూరు మన పట్టణంలో మాత్రం నంద్యాల వరదరాజిరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎక్కడ పని చేసినా, ప్రజలారా ఎక్కడ పని చేసినా, పట్టణంలో కానీ ఏ పల్లెలో కానీ, అది రోడ్డు అయినా, కాలువైనా, మోరి అయినా, బిల్డింగ్ అయినా, కాలేజ్ అయినా, ఏదైనా సరే ఎమ్మెల్యే కొడుకే చేస్తాడు. ఎమ్మెల్యే కొడుకు తరఫున వాళ్ళ బినామీ పోలపాడు మహేశ్వరరెడ్డి చేస్తాడు పావల భాగం. సింగిల్ టెండర్ ప్రజలారా, రెండవ టెండరే ఉండదు. రెండవ టెండర్ వేస్తే కొండారెడ్డి ఒప్పుకోడు. అది ఓపెన్ గా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పినాడు. మేము అధికారంలో ఉండే 5 సంవత్సరాల కాలంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎవరే కానీ కాంట్రాక్ట్ పనులకు రెండో టెండర్ వేయకూడదు, వేస్తే నేను పై పగలగొడతా అని ఓపెన్ గా చెప్పినాడు. ఇదే ప్రెస్ వాళ్ళ ముందర సింగిల్ టెండర్ వేస్తాడు. రెండవది, ప్రతి కాంట్రాక్ట్ వర్క్లోనూ ఎక్సెస్సే తప్ప లెస్సుకుండదు. అంటే 5 కోట్ల రూపాయల పని ప్రభుత్వం నిర్ణయిస్తే మేము 5 కోట్లకు చెయ్యము, 5,22,50,000 చేస్తామని చెప్పి ప్రభుత్వ నిబంధనల ప్రకారము 5% ఎక్సెస్ వరకు ఉపయోగించుకుంటే చట్టములోని లొసుగును ఉపయోగించుకొని సింగిల్ టెండర్ వేసి 22,50,000 ఎక్కువ కావాలని పని తీసుకుంటారు. అధికారులు ఓకే చేస్తారు. సింగిల్ టెండర్ అంటారు కాబట్టి దానికి డమ్మీ ఒకటి వేసుకుంటారు వాళ్ళే. 22,50,000 ఎక్కువ ఇస్తారు. అంటే ముక్కి ముక్కకు తలిగే మొగునికల్లు వేరాయన ఒక సామెత ఉంది. అట్లా కాంట్రాక్ట్ వర్క్ మొదలు పెట్టగలిగే అగ్రిమెంట్ నాటికే 22,50,000 రూపాయలు ప్రజల డబ్బును ప్రభుత్వం దగ్గర నుంచి కొండారెడ్డి గారు ఎమ్మెల్యే కొడుకు తీసుకుంటాడు. రెండవది, పని మొదలు పెడతారు. ఈ పని అత్యంత నాసిరకంగా, వారిపై అసూయతోనో వారు నా రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి సరిపోకుండా ఉండడం చేత నిందలు వేయడమో కాదు. ప్రజలారా, నేను మనసా వాచే కర్మేనా నేను చెప్తా ఉన్నా మీకు. తప్పు వరదరాజిరెడ్డి గారు వారి కుమారుడు తప్పు చేయకపోతే తప్పు చేసినాడని చెప్పి నా రాజకీయ ప్రయోజనం కోసం విమర్శలు చేసే బలహీనమైన మనస్తత్వం ఉండేవాడు కాదు మీ రాచమల్లు. బలమైనటువంటి హృదయం కలిగిన వాడు. మంచి అయితే మంచి చెప్తా వాళ్ళను, చెడు అయితే చెడు చెప్తా. వారు ఏమనుకుంటారన్నది నాకు ప్రధానం కాదు. మీరు నన్ను ఏ విధంగా స్వీకరిస్తారు నా మాటనన్నదే నాకు ప్రధానం. అత్యంత నాసిరకంగా చేస్తారు ప్రజలారా. ఇప్పుడు ఈ రోడ్డు వేస్తున్నారు కొంచెం దూరం. ఇప్పుడు మేము గమనించినాం, ఇంకా పూర్తి మట్ట ఆడలేదంటారు మన భాషలో. ఇంకా మట్ట ఆడలేదు కదా సోమి అంటాం. ఇంకా క్యూరింగ్ చేసేది అయిపోలే, పగులు కనపచ్చనాయి. బంగారెడ్డి చెప్తున్నాడు, కాంట్రాక్ట్ ఫీల్డ్ సంబంధం ఉండేవాడు. ప్రభాకరన్న చెప్తున్నాడు, ఇది ఓపెన్ అయిపోయి ట్రాఫిక్ గన తిరిగితే వెహికల్లు లారీలు బస్సులు తిరిగితే
కొత్త బస్ స్టాండ్ నుంచి బస్సులు పోతే ఈ రోడ్డు 6 నెలలు కూడా ఉండదు బావా అంటున్నాడు బంగారెడ్డి. పగులు కనపస్తున్నాయి. అంటే కలపాల్సినంత సిమెంటును, కలపాల్సినంత కంకరను కలపకుండా ఇసుకను, బూడిదను, మరొకదాన్ని కలిపి చేస్తే డబ్బు కోసం పనులు ఇట్టే ఉంటాయి నాశరకంగా. ఒకవేళ ఇది నేను చెప్పేది అబద్ధం అనుకుంటే ఈ మధ్య కాలంలోనే కొండారెడ్డి గారు పొట్టిపాడు రోడ్డు సిమెంట్ రోడ్డు వేసినారు. పొట్టిపాడు రోడ్డు ఏమన్నా పొట్టిపాడు రోడ్డే పోదామంటే ప్రెస్సులు పిలుచుకొని చూపిస్తాను నేను. బేసి 2 నెలలు కాలే. ఆ రోడ్డు ఉందో పోయిందో రేపు చూపిస్తా ప్రజలారా, మీకు రేపు చూపిస్తా. 2 నెలలు కాలే, ప్రజలు సీదరించుకుంటున్నారు. అంత నాసిరకంగా వేసినారు. ఈ రోడ్డు కూడా అంత నాసిరకంగా. అంటే 5 కోట్ల రూపాయల పనికి 22,50,000 ప్రజల సొమ్మును ప్రభుత్వం దగ్గర నుంచి అప్పనంగా తీసుకోవడం, 5 కోట్ల పనిని నాసిరకంగా చేసి ఓ 2 కోట్ల రూపాయలు సంపాదించుకోవడం, సింగిల్ టెండర్ వేసి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించి ప్రభుత్వ ఖజానాకు బొక్క వేయడం, అంత వెరసి ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే కుమారునికి లాభం, ప్రజలకు, వ్యాపారస్తులకు తీవ్రమైనటువంటి నష్టం, అసౌకర్యం. ఇక వారి లాభం చెప్పిన ప్రజల కష్టం ఏదో చెప్తా, వ్యాపారస్తుల నష్టం ఏదో చెప్తా. వ్యాపారస్తుల గురించే మాట్లాడదాం. ఆ మోటు నుంచి ఈ మోటు వరకు నేను షాపులు ఎంచుకుంటూ వచ్చినా. 124 ఉన్నాయి. 124 షాపులు ఉన్నాయి ప్రజల. మళ్ళీ 2-3 ఎక్కువ చెప్పినా కానీ మళ్ళీ కొన్నాడు ఒప్పుకోడు. నువ్వు ఎక్కువ చెప్పినాడే అంటాడు. అందుకే 124 ఉన్నాయి. మంచిని పెట్టి ఎంచిచ్చిడే. ఒక్కొక్క షాపుకు 40,000 రూపాయల దగ్గర నుంచి 2 లక్షల రూపాయల వరకు బాడిగ చెల్లిస్తున్నారు. అది సోనో విజన్ 2 లక్షల రూపాయలు దానికి బాడిగ. 18 మంది పనిచేస్తున్నారు. 4-5 లక్షలు జీతాలు ఇవ్వాలా. కరెంటు బిల్లు, మెయింటెనెన్స్ నెలకు ఒక 8 నుంచి 10 లక్షలు ఖర్చు వస్తుంది. వాళ్ళ అంగట్లో పోయి అడిగిరా వ్యాపారం ఉంది అని. వాళ్ళు చెప్పిన మాట ఏం తెలుసునా, వ్యాపారం లేని మాట దేవుడు కన్నా ఉన్న మాట జీరో అయిపోయింది. కనీసం నా షాపుకు సరుకు వస్తే, టీవీలు కానీ ఫ్రిడ్జులు కానీ వస్తే బండి ఇక్కడికి వచ్చేదానికి లేకుండా ఒక పక్క కడప జిల్లా ప్రొద్దుటూరు ఎస్టీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. ప్రొద్దుటూరులో మున్సిపల్ మేనేజ్మెంట్ సర్ప్లస్ ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎస్టీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయం ప్రొద్దుటూరు ఎదుట ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. మున్సిపల్ హైస్కూల్లో ఉన్న ఖాళీల్లోనే తమను సర్దుబాటు చేయాలని, ఇతర పాఠశాలలకు బదిలీ చేయవద్దని వారు అధికారులను కోరారు. 2025 డిఎస్సి ద్వారా మెరిట్ ఆధారంగా మున్సిపల్ పాఠశాలల్లో నియామకం పొందిన ఉపాధ్యాయులను సర్ప్లస్ పేరుతో ఇతర చోట్లకు పంపడం అన్యాయమని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ హైస్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత ఉన్నప్పటికీ అక్కడి నుంచి తమను తొలగించడం వల్ల విద్యార్థుల చదువుపై ప్రభావం పడుతుందని తెలిపారు. ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద మున్సిపల్ మేనేజ్మెంట్ టీచర్లను మున్సిపల్ హైస్కూళ్లలోనే కొనసాగించాలని నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాము. సో గత 10 రోజులుగా మేము అధికారులకు, రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి కావచ్చు, డివిజన్ స్థాయి కావచ్చు, మండల స్థాయిలో అన్ని స్థాయిలలో మేము వినతి పత్రాలు ఇచ్చి మున్సిపల్ టీచర్లలో సర్ప్లస్ గా ఉన్నటువంటి 16 మంది టీచర్లను, మున్సిపల్ హై స్కూళ్లలో దాదాపు 44 ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలలోనే సర్దుబాటు చేయండి. ఎందుకంటే వాళ్ళు గతంలో కూడా అక్కడే పనిచేస్తున్నారు, ఉన్నవారిని అక్కడే ఉంచి మిగిలిన వాళ్ళని ఎవరైనా సరే అవసరమైనప్పుడు మిగిలిన చోట్ల నుంచి టీచర్లను సర్దుబాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం. కానీ ఈ విధంగా చేయకుండా చేస్తాం, అదే వస్తాయి ఇవే వస్తాయి అని ఆన్లైన్లోనే సాకులు చూపిస్తూ, అంటే ఆన్లైన్ చేసేది మనుషులే చేస్తున్నారు కదా, కాబట్టి దాన్ని సర్దుబాటు చేయండి అనేసి మేము అధికారులను విన్నవించా ఉన్నాము. అయినా కూడా చేస్తామనేసి చెప్పి రీసెంట్గా 2 రోజుల క్రితము కౌన్సిలింగ్ లో మీకు హై స్కూల్ కూడా చూపిస్తాం, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ కోరుకోండి అని టీచర్లందరినీ 2 గంటలకు కౌన్సిలింగ్ కు పిలిచడం జరిగింది మండల విద్యాశాఖ అధికారి గారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఓన్లీ ప్రైమరీ స్కూల్ మాత్రమే చూపిస్తాం, హై స్కూల్ చూపించాము, అవి ఓపెన్ కావడం లేదు, మా చేతుల్లో లేదని మళ్ళీ చేతులు ఎత్తేయడము. సో దాన్ని మేము ఆ కార్యక్రమాన్ని బాయ్కాట్ చేసి అప్పుడే ధర్నా నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా టీచర్లను ఇప్పటికే 2-3 సార్లు మీరు కౌన్సిలింగ్ పిలిచారు, కౌన్సిలింగ్ జరగకుండా ఉంది, టీచర్లు ఇబ్బంది పడుతున్నారనేసి అప్పుడే ధర్నా నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒక రోజు వెయిట్ చేసి ఆ జిల్లా అధికారులను కూడా కలిసి మేము విన్నవి తరపున ఉపాధ్యక్షురాలని ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మేమందరం సంఘీభావం తెలియజేయడానికి ముఖ్య కారణము ఎస్జిటి
సర్ప్లస్ టీచర్స్ ని, క్లస్టర్ సర్ప్లస్ టీచర్స్ ని ఇతర మేనేజ్మెంట్లకు కాకుండా మున్సిపల్ మేనేజ్మెంట్ స్కూల్స్ లో 9 హై స్కూల్స్ లో అనేక ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలలో భర్తీ ఇప్పటికి ఆల్రెడీ వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళను భర్తీ చేయక వేరే మేనేజ్మెంట్లకు వాళ్ళను అలాట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఇబ్బంది కలుగుతూ ఆల్రెడీ చాలా డెఫిసిట్ ఉండడం వల్ల ఇంకా డెఫిసిట్ లో పడిపోతూ ఉన్న పిల్లలకు న్యాయం కలగకపోగా అన్యాయం చేసిన వారు అవుతారు. కాబట్టి మరొకసారి ఆలోచన చేసి ప్రస్తుతం ఉన్నటువంటి సర్ప్లస్ టీచర్స్ ని మా మేనేజ్మెంట్ లో ఖాళీలను భర్తీ చేసి తగిన అర్హత కలిగిన వారిని, ఇంట్రెస్ట్ ఉన్న వారిని మేనేజ్మెంట్ లో భర్తీ చేసి రాబో 10వ తరగతి ఫలితాలకు ఎటువంటి ఆటంకం లేకుండా, పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడే అడ్జస్ట్ చేసి వాళ్ళ భవిష్యత్తును మీ చేతుల్లో ఉంది కనుక ఎంఈఓ మేడం గారినైనా, డివైఈఓ సార్నైనా, అధికారులకు, ఉన్నతాధికారులకు మా యొక్క సంఘీభావం, అందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని తెలియచేయాలని మరొకసారి సభాముఖంగా తెలియజేస్తూ నమస్కారం. డిప్యూటీ ఈఓ సార్కి, ముఖ్యంగా డిఈఓ సార్కి కూడా నేను 2025 డిఎస్సి ఈ జ్యోతిర్మయ్ రామేశ్వరం హై స్కూల్లో క్లస్టర్ ఎస్జిటిగా పోస్టింగ్ తీసుకున్న నేను ఈరోజు ఎస్టీఎఫ్ తరపున ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఒక ఫిర్యాదు నిమిత్తం విచారణకు వచ్చిన ఎస్సీ కమిషన్ సభ్యులకు అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యంగా కమిషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ కమిషన్ సభ్యులు డాక్టర్ పాకటి గౌతమ్ రాజ్, మేకల భిక్షం ఒక ఫిర్యాదు విచారణ నిమిత్తం జంగారెడ్డిగూడెంలో పర్యటన చేస్తుండగా రెవెన్యూ, పోలీస్ అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా ఆర్డీఓ, తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కమిషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు అప్పటికప్పుడు ఎస్సీ కమిషన్ ముందు హాజరయ్యారు. దీంతో ఎస్సీ కమిషన్ సభ్యులు ఎస్సీ కమిషన్ జంగారెడ్డిగూడెం అధికార పర్యటన వివరాలు తెలియజేసినప్పటికీ ప్రోటోకాల్ పాటించకపోవడంతో మేమో ఇస్తామని చెప్పి కమిషన్ నందు హాజరవ్వాలని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవునా, నేను చేయలేదు అనలేదు కదా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? కమిషన్ విజిట్ బోర్డు పెట్టాలని తెలియదా? తెలియదు, తెలుసుకో. తెలంగాణ ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో కోహెడలో ఎగుమతి ఆధారిత హోల్సేల్ చేపల మార్కెట్ నిర్మాణానికి మత్స్యశాఖ మరియు క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోహెడలో ఇంటర్నేషనల్ ఫిష్ మార్కెట్ ను 47 కోట్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో నిర్మించడం జరుగుతుందన్నారు. మత్స్యకారులకు, ముదిరాజులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, గత ప్రభుత్వంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదని, మా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛను అందిస్తున్నామన్నారు. ఎవరి ఫోన్లు ట్యాంపరింగ్ చేయడం లేదు కాబట్టి ఇలాంటి స్వేచ్ఛ ఉందన్నారు. ఇండియాలోని కోహెడ మార్కెట్ అతిపెద్ద మార్కెట్ గా నిలుస్తుందన్నారు. మత్స్యకారులు ఎలాంటి అపోహలు నమ్మవద్దని సూచించారు. ఈరోజు కోహెడాలో ఇంటర్నేషనల్ ఫిష్ మార్కెట్ రిటైల్ అవుట్లెట్స్ 47 కోట్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ముఖ్యమంత్రి గారు మరి స్థానిక శాసనసభ్యులు మా మల్రెడ్డి రంగారెడ్డి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ వేదిక ద్వారా ముందుగా ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంచెలంచెలుగా వెనుకబాటుతనానికి గురైనటువంటి ముదిరాజులను, మత్స్యకారులను ఖచ్చితంగా ముందుకు తీసుకుపోయే విధంగా ఎన్నో ప్రణాళికలు తీసుకొని దట్టు అత్యధిక సంఖ్య జనాభా కలిగినటువంటి ముదిరాజులకు సంబంధించిన ఎన్నో అంశాల పట్ల ప్రభుత్వం ముందుకు పోయే తీరు ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా గంగపుత్రులు, ముదిరాజులు, మత్స్యకారులు అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మనకు మాట్లాడే స్వేచ్ఛ లేకుంటుండే, ఎవరితో కలిసే స్వేచ్ఛ లేకుంటుండే. ఇప్పుడు ఇంతకుముందే చూస్తున్నాం మనం, ఈ మీటింగ్ లో ప్లకార్డు పట్టే స్వేచ్ఛ మనకెక్కడది? ఈరోజు మా రాష్ట్ర పశు సంవర్ధక మత్స్యకార మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీహరి గారు ఈ ఒక చక్కటి కార్యక్రమాన్ని మేము గడిచిన 6 నెలల నుండి ఈ ప్రాజెక్టు చేయడానికి మంత్రి గారి కృషి, ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం, ఇక్కడ ఇదొక చక్కటి కార్యక్రమాన్ని ఈ రోజు చేసుకున్నాం.
ఈ కార్యక్రమము ఎవరు ఊహించనంత మా యొక్క ముద్రా సోదరులకు, మత్స్యకార సోదరులకు బ్రహ్మాండమైనటువంటి అవకాశం కల్పించే కార్యక్రమాన్ని పాలమనేరు నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావాలన్న లక్ష్యంతో బాయిరెడ్డిపల్లికి చెందిన మహతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంగవరం మండలంలోని సాయి బాలాజీ టవర్స్ లో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య మరియు కంటిపొర శస్త్రచికిత్స శిబిరాన్ని శుక్రవారం పాలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. చెన్నైకి చెందిన ప్రముఖ శంకర నేత్రాలయ వైద్య నిపుణులు అత్యాధునిక పరికరాలతో శిబిరంలో సేవలు అందిస్తుండగా స్థానిక కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే శిబిరాన్ని పరిశీలించి వైద్యులతో మాట్లాడారు. రోగులకు నిర్వహిస్తున్న పరీక్షలు, అందిస్తున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడిని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటి ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. కంటి సమస్యలు ఉన్నవారు ఆర్థిక ఇబ్బందులు, దూర ప్రయాణాల కారణంగా చికిత్సను వాయిదా వేయకుండా ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నగర స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందించాలనే సంకల్పంతో మహతి ఫౌండేషన్ ఈ శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి అక్కడికక్కడే కంటిపొర శస్త్రచికిత్సలు నిర్వహించి తదుపరి వైద్య పర్యవేక్షణ కూడా అందించడం ఎంతో గొప్ప సేవ అని అన్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజారోగ్య పరిరక్షణలో భాగస్వాములు కావడం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్న ఎమ్మెల్యే ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. పాలమనేరు రూరల్ మండల అధ్యక్షుడు బాలాజీ నాయుడు ఆధ్వర్యంలో పెంగరగుంట పంచాయతీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సర్ ప్రక్రియ గురించి వివరంగా చర్చించారు. ఈ సందర్భంగా బాలాజీ నాయుడు మాట్లాడుతూ ఇంకా కేవలం 4 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు సంబంధించిన ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎవరి ఓటు కూడా తొలగిపోకుండా కొత్తగా అర్హత కలిగిన వారి పేర్లు చేర్పించేలా చూడాలి. అదేవిధంగా పలమనేరు మండలంలోని ప్రతి పంచాయతీ వారు 4 రోజులు ఎస్ఐఆర్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని మన సానుభూతి పరులు మరియు న్యూట్రల్ ఓట్లు ఒక్కటి కూడా కోల్పోకూడదని కోరారు. పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి ఓటర్ జాబితాను పరిశీలించి తప్పులుంటే వెంటనే సరిచేయించాలని, ఈ ప్రక్రియ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పెంగరగుంట పంచాయతీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా నైరుతి విస్తరణ, వాతావరణ శాఖ వెల్లడి. భారత్ కలలు, ఆశయాలకు ప్రజలే పునాది, మెల్బోర్న్ మీట్స్ మోదీలో ప్రధాని స్పష్టీకరణ. స్పెయిన్లో అగ్ని ప్రమాదం, 12 మంది మృతి. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.